ఇండిగో సంక్షోభంపై పౌర విమానయాన శాఖ హై లెవెల్ మీటింగ్ నిర్వహిస్తోంది. ఇండిగో ప్రతినిధులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బోస్ హాజరయ్యారు. సీఈఓపై వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఎయిర్లైన్స్ పై భారీగా జరిమానా విధించేందుకు కూడా కేంద్రం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇండిగో విమానాల అంతరాయాలపై ఉన్నత స్థాయి విచారణకు ఇప్పటికే కేంద్రం ఆదేశించింది. బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. మరోవైపు సంక్షోభాన్ని క్యాష్ చేసుకుంటున్న ఎయిర్లైన్స్ దోపిడీకి చెక్ పెడుతూ విమాన టికెట్ రేట్లను ఫిక్స్ చేసింది. రేపు రాత్రి 8 గంటలలోపు ప్రయాణికులకు రీఫండ్ చేయాలని ఇండిగోకు డెడ్ లైన్ కూడా విధించింది. ఇండిగో సంక్షోభంపై పౌర విమానయాన శాఖ హై లెవెల్ మీటింగ్ నిర్వహిస్తోంది. ఇండిగో ప్రతినిధులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతూ ఉన్నారు. రాజు, మనం చూస్తూనే ఉన్నాము, రీసెంట్ డేస్ లో ఎన్ని అవస్థలు పడుతూ ఉన్నారంటే ఇన్ని కాదు, మాటల్లో చెప్పలేము. ఇన్ఫాక్ట్ మనం రెగ్యులర్ గా చూపిస్తూనే ఉన్నాం కూడా. సో ఇప్పుడు ప్రయాణికులకి ఒక ఊరట లభించే అవకాశం ఉంది అనుకోవచ్చా ఈ భేటీ అనంతరం జరిగే పర్యవసనాలతో? సౌజన్య, నిజం చెప్పాలంటే 4 రోజులుగా ఇండిగోలో వేలకు వేల రేట్లు పెట్టి టికెట్లు కొన్నటువంటి ప్రయాణికులు రోడ్డున పడ్డారు. ఎయిర్పోర్ట్లో ఒక మూలకు 3 రోజుల పాటు కూర్చున్నటువంటి ఫ్యామిలీస్ ఎన్నిటిని కూడా మనం టచ్ చేసి మాట్లాడాం. మహిళలు, ప్రత్యేకంగా చిన్నపిల్లల్ని వేసుకొని వృద్ధులు, ప్రతి పూట కూడా మెడిసిన్ తీసుకోవాల్సినటువంటి ఏదైతే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, కొంతమంది తమ వాళ్ళు ఎవరో చనిపోయారు, తమ దగ్గర బంధువు లేదంటే అంకుల్ లాంటి వాళ్ళు చనిపోయారు, మేము వెళ్ళాలంటూ ఎయిర్పోర్ట్కు చేరుకున్నటువంటి వాళ్ళు, మరికొంతమంది పెళ్లికి వెళ్లాల్సినటువంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లాంటి వాళ్ళు కూడా మా ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయినటువంటి పరిస్థితులు చూసాం. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క దీనగాథ అని చెప్పుకోవచ్చు. సో ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నప్పటికీ కావచ్చు, లేదంటే ఈ పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు పరిస్థితి మాత్రం ఇంకా సెటిల్ కాలేదు. సో కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి స్వయంగా ఈ విషయంలోకి ఎంటర్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో డీజీసీ అధికారులతో పాటు సివిల్ ఏవియేషన్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రత్యేకమైనటువంటి సమీక్ష కూడా నిర్వహించారు. ఈ సమీక్షలో ఇంత పెద్ద ఎత్తున సంక్షోభానికి దారి తీస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేకపోయినటువంటి విషయాన్ని ప్రధానమంత్రి డీజీసీ అధికారులతో పాటు సివిల్ ఏవియేషన్ అధికారులను కూడా ప్రశ్నించారు. దానికి సంబంధించినటువంటి పూర్తి నోటును ప్రధానమంత్రికి వాళ్ళు నోటు కూడా అందించారు. మరోపక్క ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే ఇప్పటికిప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది, ఈ గత 4-5 రోజులుగా జరిగినటువంటి మొత్తం పరిస్థితులను కూడా అధికారులు ప్రధానమంత్రికి వివరించారు. సో ఆ తర్వాత వెంటనే జరిగినటువంటి కొన్ని నిర్ణయాలను కూడా మనం చూడొచ్చు. ఏ విధంగానైతే ఇప్పుడు ఇండిగో ఫ్లైట్స్ మొత్తం కూడా క్యాన్సిల్ అవడంతో ఇతర ఎయిర్లైన్స్ పెద్ద ఎత్తున రేట్స్ పెంచేశాయి. అంటే దాదాపుగా అంటే ఏదైతే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రావాలన్నా, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లాలన్నా 5,000 నుంచి ఫేర్ మొదలై కొంత డిమాండ్ ఉన్నటువంటి సందర్భాల్లో 8,000 లేదంటే 10,000కు మాత్రమే ఉంటుంది. కానీ కొద్దిసేపటి క్రితం మనం సెర్చ్ చేసి ఏదైనా యాప్లో గనక చూస్తే 90,000 నుంచి ₹1,00,000 వరకు కూడా చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో అంటే ఒకవైపు ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులంతా కూడా టెన్షన్ పడుతూ ఎంతో ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళను దోపిడీ చేసేందుకు ఇతర ఎయిర్లైన్స్ ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో వెంటనే దానికి సంబంధించి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. సో ఓవరాల్ గా కూడా దేశవ్యాప్తంగా అంటే 7,500 నుంచి మొత్తం 18,000 వరకు ఈ మధ్యలో మాత్రమే రేట్లు వసూలు చేయాలి వివిధ కిలోమీటర్ల పరంగా. సో దానికి సంబంధించి ఖచ్చితంగా ఈ రూల్స్ ఫాలో కావాలని చెప్పి ఇతర ఎయిర్లైన్స్ కి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇంకా మరోపక్క క్యాన్సిల్ అయినటువంటి విమానాలకు సంబంధించినటువంటి అంటే ఇండిగో ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళకు రీఫండ్ విషయంలో ఇండిగో ఇప్పటి వరకు చెప్తుంది ఒకటే, అంటే గతంలో ఎప్పుడైనా సరే చెప్తూ ఉంటారు వారం నుంచి 10 రోజులు పడుతుంది, వర్కింగ్ డేస్ అని మాత్రమే చెప్తుంటారు. కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఎవరైతే ప్రయాణికులు తమ టికెట్ను క్యాన్సిల్ చేసుకున్నారో, కౌంటర్కి వచ్చి క్యాన్సిల్ చేసుకున్నా సరే, ఆన్లైన్లో క్యాన్సిల్ చేసుకున్నా సరే, లేదంటే ఫోన్ చేసి క్యాన్సిల్ చేసుకున్నా సరే వాళ్ళ రిఫండ్ను రేపు సాయంత్రం అంటే రేపు రాత్రి 8 గంటల లోపు ఖచ్చితంగా వాళ్ళ డబ్బులను వాళ్ళకి ఇవ్వాలి. దాంతోపాటు లగేజ్ విషయంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే
చాలా మంది ఎయిర్పోర్ట్ లోకల్ చేరుకున్న తర్వాత లోపలికి వెళ్ళాక వాళ్ళ లగేజ్ మొత్తం కూడా చెక్ ఇన్ లోకి ఇచ్చేశారు. అంటే అది మొత్తం కూడా కార్గోలోకి వెళ్ళిపోతుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు గేట్లోకి ఎంటర్ అయ్యి ఇక మరికొద్ది సేపట్లో మరికొద్ది క్షణాల్లో ఫ్లైట్ ఎక్కుతారనగా వాళ్ళ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పారు. సో వాళ్ళ లగేజ్ కూడా ఇప్పటి వరకు వాళ్ళకి అందుకోలేదు. సో ఆ లగేజ్ను కూడా వాళ్ళు ఎక్కడికి అడిగితే అక్కడికి పంపించాలనేటువంటి ఆదేశాలు ఇప్పటికే జారీ చేశారు. సో ప్రస్తుతం అయితే ఇండిగోకు సంబంధించినటువంటి అధికారులతో ప్రత్యేకంగా రివ్యూ సమావేశం జరుగుతుంది. సో వాళ్ళు ఎప్పటిలోగా ఈ పరిస్థితిని సెటిల్ చేస్తారు. సో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కారణం ఒకటే, అంటే FDTL ఏదైతే ఉందో ఫుల్ డ్యూటీ టైం లిమిటేషన్ కి సంబంధించినటువంటి విషయంలో ఇండిగోకు గత 18 నెలల క్రితమే వాళ్లకు అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్లైన్స్ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ వాళ్ళు ఈ విషయంలో ముందస్తు చర్యలు తీసుకోలేదు. పైలట్లను అదనంగా సమకూర్చుకోకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తింది. సో దీనికి సంబంధించి నిన్న DGCA ఈ రూల్ను వెనక్కి తీసుకుంది. అంటే ఖచ్చితంగా ఎవరైతే పైలట్లు ఉన్నారో వాళ్లకు ఈ వారాంతపు సెలవులకు సంబంధించినటువంటి విషయంలో కూడా వెనక్కి తీసుకుంది. ఎందుకంటే ప్రయాణికులు పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్లకు వచ్చారు, ఆందోళన పడుతున్నారు, వాళ్ళంతా కూడా గందరగోళానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటిని సెటిల్ డౌన్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా ఇండిగో ఎన్నో చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతం అయితే రివ్యూ కొనసాగుతుంది. పైగా ప్రధానమంత్రి కూడా కొన్ని కీలక విషయాలు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఏ ఒక్క ప్రయాణికుడికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇప్పటి వరకు నష్టపోయిన దానికి ఖచ్చితంగా ఇండిగో మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇండిగోకు భారీగా జరిమానా విధించేందుకు సిద్ధమవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మరోపక్క ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలకు మొత్తం కూడా ఇండిగోకు సంబంధించినటువంటి ఇండియా CEOనే అర్థమవుతుంది. ఆయన పీటర్ ఉన్నారు. సో అతన్ని కూడా తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా 1-2 రోజుల్లో ఈ పరిస్థితిని మొత్తం కూడా సెటిల్ చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. సౌజన్య, రాజు, అంటే ఇప్పుడు ఏదైనా ఒక డిసీజ్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ తో క్యూర్ అవ్వటం ఒకటి ఉంటుంది, అండ్ లాంగ్ టర్మ్ క్యూర్ కి చూస్తూ ఉంటారు, అండ్ మళ్ళీ రీఅక్కర్ కాకుండా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. సో అలా చూస్తే మనం ఇప్పుడు జరిగిన ఈ ప్రాబ్లం కి ఇప్పుడు ఇమ్మీడియట్ సొల్యూషన్ చూడడం ఒకటైతే, మళ్ళీ ఇటువంటి ప్రాబ్లమ్స్ పునరావృతం కాకుండా ఒక టైం లైన్ ఫిక్స్ చేయడం కానివ్వండి, ఒక సార్ట్ అవుట్ చేయడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ మీరు చెప్పినట్లు అనేక అత్యవసరాలు, ఒక కపుల్ అయితే బ్రైడ్ అండ్ గ్రూమ్ రిసెప్షన్ ని కూడా ఆన్లైన్ లో అటెండ్ చేయాల్సి వచ్చింది ఇట్లా ఫ్లైట్ క్యాన్సిలేషన్ వల్ల. వాళ్ళ లైఫ్ టైం మెమరీ క్రియేట్ చేయలేకపోయారు వాళ్ళైతే. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ పునరావృతం కాకుండా ఉండేలాగా ఇక మీదట చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా మనం ఈ భేటీతో? ఎస్, ఖచ్చితంగా సౌజన్య. ఎందుకంటే వాస్తవానికి ఈ FDTL రూల్స్ మార్చడం వెనక ఉన్నటువంటి కారణం ప్రయాణికుల భద్రత. మనం చూసాము అహ్మదాబాద్ లో జరిగినటువంటి విమాన ప్రమాదం తర్వాత ఈ విమానాలకు సంబంధించినటువంటి తనిఖీలు కావచ్చు, ఆ తర్వాత పైలట్లకు అందుతున్నటువంటి రెస్ట్, అంటే ఎంతసేపు పనిచేసినా సరే అతనికి రెస్ట్ కూడా అవసరం. తనకు పూర్తి స్థాయిలో రెస్ట్ తీసుకున్నప్పుడే ఆ మర్నాడు మరింత చురుగ్గా పనిచేయగలుగుతారు. సో దానికి సంబంధించి అన్ని రకాలుగా నిపుణులతో అన్ని రకాలుగా చర్చించిన తర్వాత కొన్ని కమిటీలు అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే ఈ నిర్ణయాలు తీసుకున్నారు. సో వాటిని అమలు చేసేటటువంటి క్రమంలో కూడా ఎయిర్లైన్స్ కు ఇప్పటికిప్పుడు అమలు చేయాలని చెప్పలేదు. వాళ్లకు నెలల పాటు, అంటే ఏకంగా 1.5 పాటు సమయం ఇచ్చారు. అయినా కూడా ఇండిగో ఎయిర్లైన్స్ మాత్రం దీనిలో పూర్తిగా లైట్ తీసుకుంది. ఇతర ఎయిర్లైన్స్ మాత్రం వీటన్నిటి విషయంలో ఫాలో అయ్యాయి. కానీ ఇండియన్ మార్కెట్ లో ఉన్నటువంటి ఈ ఎయిర్ మార్కెట్ లో అత్యధికంగా, అంటే నియర్లీ 70% ఇండిగో మాత్రమే రన్ చేస్తుంది. సో ఇండిగో ఎప్పుడైతే ఈ విషయంలో క్యాన్సిల్ చేస్తూ వచ్చిందో ఆ ఎఫెక్ట్ ప్రతి ఎయిర్పోర్ట్ లో దాదాపు, అంటే 100 మంది ప్యాసింజర్లలో 90 మంది ప్యాసింజర్లు ఎఫెక్ట్ అయ్యారు. దాని మూలంగానే రోజుల కొద్ది ఎయిర్పోర్ట్ లోనే ఉండాల్సి వచ్చింది. సో ఇటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎయిర్లైన్స్ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీరు టికెట్ బుక్ చేసుకున్నారు, ఎయిర్పోర్ట్ కి వచ్చేసేయండి, మాకు ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, మేము క్యాన్సిల్ చేసుకుంటామంటే నిజంగా ఒక్కొక్కరికి దగ్గర ఆ టికెట్ వరకు మాత్రమే డబ్బులు ఉంటాయి. అంటే ఆ 6,000-7,000 పెట్టి టికెట్ కొంటాడు, ఎయిర్పోర్ట్ కి ఏదో రకంగా రీచ్ అవుతాడు. సో తను ఎక్కడ ఉంటాడు, ఈ 3 రోజుల పాటు ఎక్కడ ఉంటాడు? రీషెడ్యూల్ అడిగితే 2 రోజుల తర్వాత ఇస్తున్నారు. ఈ రోజు 6 అయితే ఈ రోజు మనం ఎంతో మందిని టచ్ చేస్తున్నప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో 8వ తేదీన రీషెడ్యూల్ ఇస్తామంటున్నారు. సో ఈ 2 రోజుల పాటు ఎక్కడ ఉండాలి? ఇప్పటికే 2 రోజులు ఎయిర్పోర్ట్ లో ఉన్నాడు,
మళ్ళీ ఇంకో 2 రోజుల పాటు ఎయిర్పోర్ట్లో, అంటే మొత్తం 5 రోజుల పాటు ఎయిర్పోర్ట్లో ఉండడం అంటే అంత ఈజీ కాదు. ఎయిర్పోర్ట్లో ప్రతిదీ కూడా చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఒక వాటర్ బాటిల్ కొనాలంటే 100 రూపాయలకు పైగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. తినుబండారాల విషయం అయితే ఇక చెప్పలేం. సో ఈ పరిస్థితుల్లో ఒక టీ తాగాలంటే కనీసం 300-400 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో ఈ పరిస్థితులన్నీ కూడా సామాన్యులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుర్కోలేరు. పోనీ ఇంకో ఫ్లైట్కి వెళ్దామా, ఇతర ఎయిర్లైన్స్కు మారుదామా అనుకుంటే ఆ ఎయిర్లైన్స్లో కూడా పెద్ద ఎత్తున ఛార్జీలు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే సామాన్యులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇటువంటి సమస్య పునరావృతం కాకుండా ఉండాలనే విషయాన్ని ప్రధానమంత్రి మోడీ సైతం స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. అవసరమైతే ఈ ఇండిగో పైన తీసుకున్నటువంటి చర్యలు ఇతర అందరిపైన కూడా మళ్ళీ ఇటువంటి విధంగా కనుక జరిగితే తీసుకునే అవకాశాలు ఉంటాయి. దానికి అనుగుణంగానే భవిష్యత్తులో ప్రయాణికుల భద్రత, అంతేకాదు వాళ్ళకు సరైనటువంటి ఏ విధంగానైతే ఇప్పుడు ఉన్నటువంటి వసతులు కల్పించడం పైన మాత్రం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సౌజన్య. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.